దేవుని పిల్లలారా, మరి యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మరి 7 మాటలలో మొదటి మాట గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకదాని తర్వాత ఒకటి 7 మాటలు కూడా నేను చెప్తాను. దయచేసి మరి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. మరి యేసుక్రీస్తు వారు సిలువలో మరి ఆయన పలికినటువంటి మాటలు, మొట్టమొదటి మాట చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన సిలువ వేయబడిన తరువాత మాట్లాడినటువంటి మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించుమని చెప్పాను. దానికి పై వచ్చిన కూడా ఒకసారి మనం చదివితేనండి, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇక్కడ కపాలమనబడిన అన్న మాట దగ్గర కల్వరి అని ఉంది. అంటే కల్వరి అన్న లేదా గొల్గొతా అన్న కపాలమనబడినటువంటి స్థలం అన్న ఒక్కటే. అంటే ఆ స్థలాన్ని గొల్గొతా అంటారు. అది కపాలమనబడిన స్థలము అంటే, కపాలం అంటే స్కల్. అంటే ఒక రకంగా ఏంటంటే మన వాడుక భాషలో మనం మాట్లాడుకునేటువంటి భాషలో అయితే ఏంటంటే, కపాలమనబడిన స్థలము అంటే ఏంటంటే, కపాలం అంటే పుర్రె, అంటే సమాధులు ఉండేటువంటి చోటు కపాలమనబడిన స్థలము, కపాలము, గొల్గొతా, కల్వరి ఇవన్నీ కూడా మరి ఒక రకంగా ఏంటంటే అది మృతులను పాతి పెట్టేటువంటి చోటుగా ఏంటంటే మనకు అది కనపడుతుంది. కనుక ఈ యొక్క గొల్గొతా అనేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు వారిని సిలువ వేయటం జరిగింది. ఈ గొల్గొతా అనేది ఎక్కడుంది అని అంటే, కొంచెం ఈ యెరూషలేము పట్టణము దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రోడ్డు ప్రక్కనే ఉన్నట్టు మనకు కనపడుతూ ఉందండి. యేసుక్రీస్తు వారిని ఎక్కడో కొండల మీద గుట్టల మీద సిలువ వేయలేదండి. యేసుక్రీస్తు వారిని మరి కొండ మీద సిలువ వేసినట్టు ఎక్కడా కూడా బైబిల్లో లేదు. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతం గుండా వెళ్ళేటట్టు వారు చూసే విధంగా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. ఆ ప్రాంతం గుండా, ఆ మార్గం గుండా ప్రయాణించే వారు కూడా చూసే విధంగా ఆ ప్రాంతం ఉంది. ఎక్కడో కొండ మీద ఆయన్ని సిలువ వేసినట్టు, కొండ మీద మరి ముగ్గురిని కూడా సిలువ వేయబడినట్టు కొన్ని ఫోటోలు కానివ్వండి, కొన్ని సినిమాలు కానివ్వండి మనం చూస్తూ ఉంటాం. కానీ ఇందులో ఎంత మాత్రం కూడా నిజం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇదొక
పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి స్థలం ఇది. యెరూషలేము పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి స్థలం ఈ గొల్గొతా అనబడేటువంటి చోటు. కనుక ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారిని సిలువ వేయటం జరిగింది. ఆ ప్రాంతం కూడా ఏంటంటే కొంచెం కొండలు, గుట్టలు, అంటే నేల చదరం కాదు. నేల చదరం కాకుండా పూర్తిగా మట్టే కాకుండా అటు నేల, గుట్ట, కొండలు ఇలా ఉండేటువంటి ప్రాంతం ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా. ఏమండి? కనుక ఈ మార్గాన పోయేవారు, వెళ్ళేవారు, వచ్చేవారు చూసే విధంగా కూడా ఆ ప్రాంతం ఉన్నట్టు మనకి కనపడుతుంది. వాక్యానుసారంగా వాక్యాన్ని మనం చదివితే అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ఆయన చెప్పడం జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో శ్రమలు అనుభవించి, ఎన్నో నిందలు భరించి, ఇంకా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ కూడా ఆయన ఈ మాట మాట్లాడటం జరిగిందండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పడం జరిగిందండి. అసలు ఆయన ఎన్ని బాధలు అనుభవించాడండి. ఏమంటే ఏ వ్యక్తి అయినా కానీ బాధలో ఉండి, ఇబ్బందులో ఉండి, శ్రమలలో ఉండి, కష్టాల్లో ఉండి ఇలాంటి మాట మాట్లాడతారా? ఆయన తన గురించి ఆలోచించకుండా, ఆయన తన గురించి చెప్పుకోకుండా, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని చెప్పడం జరిగింది. ఏమన్నా ఆయన ఎన్ని బాధలు అనుభవించాడో ఒకసారి మనం వాక్యాన్ని పరిశీలిద్దామండి. ఒక్కసారి చూడండి. మార్క్సు వార్త 14వ అధ్యాయం. మార్క్సు వార్త 14వ అధ్యాయం 65వ వచనం. మార్క్సు వార్త 14వ అధ్యాయం 65వ వచనం. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. ఏమండి, కొంతమందట ఆయన మీద ఉమ్ము వేశారంటండి. ఏమండి, అసలు ఏ మనిషి మీదైనా కానీ, ఎవరైనా కానీ ఏమండి ఉమ్ము వేస్తే అది ఎంత బాధగా ఉంటుందండి. అసలు ఎవరైనా మనకు ఒక వ్యక్తి నచ్చనప్పుడు, లేదా ఎవరికైనా ఇష్టం లేనప్పుడు, ఏమండి, లేదా ఒక కొట్లాట జరిగినప్పుడు చాలామంది ఏంటంటే కాండ్రకిచ్చి ఉమ్ము వేస్తారండి. ఆ ఉమ్ము వేసినప్పుడు ఉమ్ము ఎవరి మీదైతే పడిందో ఆమె కానీ అతను కానీ చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఊరుకోరండి, మీద పడి కొడతారు. ఇది లోకం తీరండి. మీద పడి కొడతారు. ఉమ్మ వేసిన వారిని ఏంటంటే బాగా ఉమ్మేసాను, నా మీద పర్లేదు, మంచిది, నేనేం అనుకోనులే అంటారా? చెప్పండి, అన్నారు కదా. ఏమండి, అంతగా 10 సార్లు ఉమ్ముతారండి, 10 దెబ్బలు కొడతారు. ఏమండి, కానీ యేసుక్రీస్తు వారు ఆయన మీద ఉమ్ము వేస్తుంటే ఆయన ఏమీ మాట్లాడలేదండి. ఆయన ఎవరిని ఏమీ అనలేదండి. ఏమండి, ఆయన తుడుచుకోవటానికి కూడా ఆయన చేతులు కట్టేశారండి. అంటే ఆ వేసినటువంటి ఉమ్ము కూడా ఆయన తుడుచుకోవడానికి లేదండి, లేదు, అలాగే భరించాడు. ఇంకేం చేశారంటే చూడండి, ఆయన ముఖమునకు ముసుగు వేసి
ఆయనను గుద్దుచు. ఏమండి? ముఖానికి ముసుగు తొడిగారంటండి. ముఖానికి ముసుగు తొడిగి ఏమండి గుద్దారట. ఆయన్ని గుద్దారు అంటే ఏంటి? ముఖాన్ని ముసుగు వేసి ఆయన్ని గుద్దుచు నిన్నెవరు గుద్దారో చెప్పు, ప్రవచించు. నీకన్నీ తెలుసు కదా, నీకన్నీ తెలుసు కదా, నువ్వు సర్వం ఎరిగిన వాడువు కదా, ప్రవచించు, నిన్నెవరు గుద్దారో చెప్పు అని. చూడండి, ఏమండి ముఖానికి ముసుగు వేసి కొట్టడం ఏంటంటే అంటే ముసుగు దెబ్బ కొట్టారనమాట. ముసుగు దెబ్బ కొట్టారండి. అంటే కొట్టిన వారెవరో కూడా ప్రవచించు. ఎక్కడ పడితే అక్కడ గుద్దారండి. అక్కడ ఎక్కడ అని లేదండి, ఎక్కడ పడితే అక్కడ గుద్దారండి. పైగా తిరిగి ఏంటో ఎగతాళి ఏంటో తెలుసా? నిన్నెవరు గుద్దారో చెప్పు, నిన్నెవరు గుద్దారో చెప్పు, మాలో మేము ఎక్కడెక్కడ కొట్టామో చెప్పు అని ప్రవచించు అని. ఆయన్ని ఎంత హేళన, ఎంత ఎగతాళండి. అయినా ఆయన ఏమీ మాట్లాడలేదండి. ఆయన ఇంకేమీ మాట్లాడలేదు. చూడండి ఇంకా కిందకి. ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకునిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరచేతులతో కొట్టారంటండి. ఈ సైనికులు అరచేతులతో కొడతా ఉంటే, ఉమ్ము వేస్తా ఉంటే, గుద్దుచూ ఉంటుంటే, ఏమండి ఇవన్నీ ఎలా భరించాడండి నిజంగా ఆయన అసలు? ఏమండి ఆయన ఎలా భరించాడండి అసలు ఆయన? ఏమండి ఇది మాత్రమే కాదండి, దీనికి తోడు ఇంకేం చేశారు తర్వాత? కొరడా దెబ్బలు కొట్టారు. కొరడా దెబ్బలండి. ఏమండి కొరడా దెబ్బలంటే తెలుసా? చాలా పొడుగు ఉంటుందండి కొరడా. అది కొడితేనండి ఆ దెబ్బ పడినప్పుడు ఏంటంటే అక్కడ ఎర్రగా తేలిపోతాయండి, ఎర్రగా తేలిపోతాయి. కొరడాలతో కొట్టారంట ఆయన్ని. ఏమండి ఇంకొకటి, ఆయన తల మీద ముళ్ళ కిరీటము. చూస్తారా? ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 27:26. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. 28వ వచనం. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఎన్ని బాధలండి, ఎన్ని కష్టాలండి. కొరడాలతో కొట్టడమే కాకుండా ఏమండి ముండ్ల కిరీటము పెట్టి ఏమండి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన చేతిలో నుంచి ఏమండి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభము అని ఏం చేశారట? అపహాస్యం. ముండ్ల కిరీటం పెడితే ఏమంటే తలకి చుట్టూ ఏంటంటే ముండ్ల కిరీటం పెడుతుంటే తలలోంచి నీళ్ళు వస్తాయనుకుంటున్నారా? తలలోంచి నీళ్లు కాదండి వచ్చేదండి, నెత్తురండి. నెత్తురు వస్తుందండి, నెత్తురు కారుతూ ఉంటుందండి. అలాగే మరి ఆ కొరడాలతో కొట్టినప్పుడు ఒళ్ళంతా ఎర్రటి చారలు రక్తసిక్తం అయిపోయాడండి ఆయన. అంత మాత్రం కాకుండా ఆయనకు ఒక ఇది ఇచ్చంట, మామూలు ఏదో కర్ర లాంటిది ఇచ్చి చిన్నది, ఏమండి యూదుల రాజా నీకు శుభము అని అపహాస్యం అండి. ఏమండి ఏంటండి అసలు
ఏమంటే ప్రపంచంలో ఎవరైనా కానీ ఇన్ని కష్టాలు పడుతూ, ఇన్ని బాధలు పడుతూ ఒక్క మాట మాట్లాడకుండా ఎవరైనా ఉన్నారండి? ఏమండి జైల్లో ఏమండి ఒక ఖైదీని కొడుతున్నప్పుడు గాని, ఏమండి లేదా ఎవరైనా కొడుతున్నప్పుడు కూడా అబ్బా, అమ్మా, అయ్యా అని అంటూనే ఉంటారు. కానీ ఆయన ఒక్క మాట కూడా, ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదంటండి. ఏమండి ఒళ్ళంతా గాయాలు, రక్తం తల నుండి ఇన్ని బాధలు పెట్టిన వారిని ఏమండి ఆయన సిలువ వేసిన తరువాత ఆయన ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. అంటే ఒక పక్క రక్తాలు కారిపోతున్నా, ఓ పక్క బాధ అనుభవిస్తున్నా, ఓ పక్క నొప్పి, విపరీతమైనటువంటి నొప్పి, బాధ. ఏమండి ఇన్ని అనుభవిస్తూ తన కోసం ఆయన ఆలోచించట్లేదండి. ఆయన తన కోసం ఆయన మాట్లాడట్లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎంత తగ్గింపు అంటే, ఎంత తగ్గింపు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు. నిజంగా వీరికి తెలియదు. వీరికి తెలియదు కాబట్టి నువ్వేం చేస్తావంటే వీరిని క్షమించు, వీరిని క్షమించు అని ఆయన చెప్పటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట అండి అసలు ఇది. ఏమండి ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని చేసిన వాళ్ళని ఎవరైనా కానీ మనం క్షమిస్తామండి? ఎవరైనా ఒక చిన్న దెబ్బ కొడితేనే ఏమండి తిరిగి వారిని కొట్టేంత వరకు మన మనసులాగా ఉండదండి. అల్లకల్లోలం అయిపోతుంది. నన్ను కొట్టాడు, నేను తిరిగి కొట్టాలి. నన్ను తిట్టింది, నేను తిరిగి తిట్టాలి. నేనెందుకు పడాలి? నన్నెందుకు కొట్టాలి? నన్నెందుకు కొట్టాలి? నన్నెందుకు తిట్టాలి? ఇది మన పరిస్థితి అండి. ఇది మన పరిస్థితి. కానీ ఆయన ఎన్నండి ఉమ్మ వేశారు, గుద్దారు, కొట్టారు. ఏమండి కొరడాలతో కొట్టారు, అరచేతులతో కొట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, అన్నీ చేశారండి. ఒక మనిషిని ఎన్ని విధాలుగా చిత్రహింసలు చెయ్యాలో, చిత్రహింసలు పెట్టవచ్చో అన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టారండి ఆయన్ని. ఒళ్ళంతా ఏమండి రక్తం కారిపోతుంది, తల నుండి అరికాలు వరకు. ఏమండి ఒక్కొక్క చేలు ఒక్కొక్క మేకండి, 2 కాళ్ళకి కలిపి ఒక మేకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చేతిలోంచి మేకు, ఆ మేకు దిగుతూ ఉంటుంటే ఏమండి రక్తం ఎంత చిమ్ముంటుందో ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా దేవుని పిల్లలారా? ఎంత చిమ్ముంటుందండి, ఎంత బాధ భరించుంటాడండి ఆయన. ఆ యొక్క అరచేతిలో నుండి ఆ యొక్క మేకు చెక్కలోనికి వెళ్ళాలి. అరచేతిలోంచి దిగి ఆ తర్వాత చెక్కలోనికి దిగి, ఏమండి ఆ చెక్కలోకి దిగిన తర్వాత, అవతలకు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక పక్కకు కొట్టాలండి. ఏమండి ఎంత బాధ అండి అసలు, నిజంగా ఎంత బాధ. ఏమండి అది మాత్రమే కాదు, 2 కాళ్ళకి ఒక మేకండి. 2 కాళ్ళకి ఒక మేకంటే ఒక కాలు మీద ఒక కాలు, ఒక కాలు మీద ఒక కాలు వేసి, ఒక కాలులో దిగినటువంటి మేకుని ఆ కాలులోంచి వేరే కాలులోకి, ఆ కాలులోంచి చెక్కలోకి. ఏమండి అసలు ఎవరు తట్టుకోగలరండి ఇవన్నీ కూడా? ఏమండి ఆయన ఎలా తట్టుకున్నాడండి, ఎలా తట్టుకున్నాడండి అసలు ఆయన? ఒక్కసారి మీరు అది ఊహించుకోండి. ఒక్కసారి ఊహించుకుంటే ఆయన పడినటువంటి కష్టం మనకు తెలుస్తుందండి, ఆయన పడినటువంటి బాధ మనకు తెలుస్తుందండి. ఒళ్ళంతా ఎక్కడ చూసినా గాయాలే, ఒక పక్క తలలోంచి నెత్తురు కారుతుంది, శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది, చేతుల్లోంచి కారుతుంది, 2 చేతుల్లో నుండి, 2 కాళ్ళలో పాదాల్లోంచి కూడా నెత్తురు కారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పెట్టిన వారిని ఆయన మాట్లాడినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు. ఏమండి, ఆయన ఎంతో ఓర్పు, ఎంతో సహనంతో తండ్రి ఎంతో సహనంతో ఆయన ఈ మాట మాట్లాడటం జరిగింది. ఏమండి, నేటి క్రైస్తవుల్లో ఎంతమందికి ఉందో చెప్పండి ఈ లక్షణం? నేటి క్రైస్తవుల్లో అసలు ఎవరికైనా ఉందా చెప్పండి? నాకు తెలిసి బహు తక్కువ అండి. నిజంగా ఓపెన్గా మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని పడుతూ ఇచ్చేసుకునే వాళ్ళు నాకు తెలిసి చాలా 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 తక్కువ అండి. ఇంత తగ్గింపు నేటి క్రైస్తవుల్లో నేనైతే ఎక్కడా చూడలేదండి, ఎక్కడా చూడలేదు నేనైతే. కానీ మనకు కావాల్సింది అదేనండి, మనకు కావాల్సింది అదే. ఏంటో తెలుసా? ఓర్పు, సహనం. ఏమండి, ఇవేమీ కూడా నేటి మనకు లేవండి. ఎదుటి వారిని క్షమించేటువంటి గుణం కావాలి. ఎదుటి వారిని క్షమించాలండి. వాళ్ళకి తెలియదు కాబట్టి చేశారు. తండ్రి వీరిని క్షమించు అన్నాడు. అలాగే మన ఎడలో కూడా ఎవరైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ ఏదైనా పొరపాటు చేస్తే వారిని క్షమించేటువంటి మనసు నేటి క్రైస్తవులకు ఎంతో అవసరం అండి, ఎంతో అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒక రెఫరెన్స్ చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన ఎవరి కోసం బాధపడ్డాడండి? మన కోసం. ఆయన మన కోసం బాధపడ్డాడండి. ఆయన సిలువ వేయబడింది ఎవరి కోసం అండి? మన కోసం అండి. ఆయన కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ అనుభవించింది ఎవరి కోసం అండి? మన కోసం అండి. ఏమండి, దేవుడు మన కోసం ఆయనని మనకిచ్చేశాడండి, మనకిచ్చేశాడు. ఎందుకంటే ఆయన ఒక మాట అంటాడు, ఆయన యోహాను సువార్తలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినటువంటి ఇచ్చేశాడండి. మనకి యేసుక్రీస్తు వారిని మనకి ఇచ్చేశాడు. ఎందుకు? తండ్రి మనల్ని ఎంతో ప్రేమించాడండి, ఎంతో ప్రేమించాడు. మనందరికీ పరలోకం కావాలని, మనందరికీ నిత్య జీవం కావాలని, మనమందరము ఆయనతో ఉండాలని దేవుడు ఆయన భూమి మీద పంపించాడు. అందుకోసమే ఆయన మనకు అనుగ్రహించాడట. అందుకోసమే క్రీస్తు మీ కొరకు బాధపడి అన్నాడు. మన కోసమే ఆయన బాధలు. మీ కొరకు బాధపడి, ఏమండి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన, మాదిరి ఎగ్జాంపుల్. మ్యాథ్స్లోనండి నా చిన్నతనంలో 6వ తరగతి 7వ తరగతి ఈ యొక్క తరగతుల్లోనండి ఒక 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 ఇది ఉంటుందండి, ఒక లెసన్ ఉంటుంది, ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో ఏంటంటే ముందుగా ఏంటంటే సమ్స్ ఇస్తారు. సమ్స్ ఇచ్చిన దానికంటే ముందు ఏంటంటే కొంచెం ఎగ్జాంపుల్స్ ఇస్తారండి. అంటే ఏంటి, ఈ సమ్ము ఇలాగా, ఈ సమ్స్ ఇలాగా, ఈ సమ్స్ ఇలాగా అని ఎగ్జాంపుల్స్ అనేది ఒక 2-3 వాళ్ళే ఇస్తారు పాఠ్య పుస్తకాల్లో. దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఆ కింద ఇచ్చినటువంటి సమ్స్ అనేది మనం చెయ్యాలి. ఎగ్జాంపుల్ అనమాట అండి. సేమ్ అదే విధంగా ఫాలో అవుతూ, ఏమండి, ఈ కింద సమ్స్ కూడా మనం చెయ్యాలన్నమాట అండి. దాన్ని ఎగ్జాంపుల్ అనమాట. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తన జీవితాన్ని మనకి ఎగ్జాంపుల్ అండి, ఒక మాదిరి ఉంచారనమాట. ఇదిగో ప్రతి క్రైస్తవుడు ఇలా బ్రతకాలి, ప్రతి క్రైస్తవుడు నాలా జీవించాలి, నాలా ప్రవర్తించాలి, నాలా మాట్లాడాలి అని ఒక ఎగ్జాంపుల్ అండి ఆయన. ఈరోజు మనల్ని ఎగ్జాంపుల్గా ఎవరు పెట్టుకుంటున్నారండి?
ఈ లోకంలో చాలా మంది ఏంటంటే ఎగ్జాంపుల్గా ఎవరిని పెట్టుకుంటా తెలుసండి, సినిమా హీరోల్ని, ఏమండి, లేక సినిమా హీరోయిన్ని, ఏమండి, వీళ్ళనే ఎగ్జాంపుల్గా పెట్టుకునేదండి. అది మంచి పద్ధతి అంటారా? అది మంచి విషయం అంటారా? అది వారి పాత్ర అండి. అది నిజం కాదది. ఒక సినిమాలో ఒక ఆయన యాక్ట్ చేశాడంటే, ఒక అతను యాక్ట్ చేశాడంటే, ఏమండి, అది రాసిన స్క్రిప్ట్ వేరే ఉన్నాడు రైటరు. ఆ కథను బట్టి ఏంటంటే ఆ హీరో కానీ ఆ హీరోయిన్ కానీ యాక్ట్ చేస్తుందండి. ఆ యాక్టింగ్కే మీరు పడిపోతారా? ఆ యాక్టింగ్కే మీరు ఫ్యాన్ అయిపోతారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎగ్జాంపుల్గా పెట్టుకోవాల్సింది సినిమా హీరోల్ని కాదండి, సినిమా హీరోయిన్లు కాదండి, యేసుక్రీస్తు వారినండి. ఏమండి, రకరకాల స్టైల్స్ అండి. కొత్తగా ఏ సినిమాలో, ఏమండి, లేటెస్ట్ హెయిర్ స్టైల్స్ ఏమైతే వచ్చినాయో, ఏమండి, అవే హెయిర్ స్టైల్స్ కావాలని చెప్తూ ఉంటారండి. కటింగ్ షాప్కి వెళ్తే నేను నాకు కావాల్సింది అదిగో పలానా హీరో, ఆ హీరో కటింగ్ కావాలి, నాకు చిరంజీవి కటింగ్ కావాలి, లేదా అల్లు అర్జున్ కటింగ్ కావాలి, లేదనుకుంటే నాకు క్రికెటర్ విరాట్ కోహ్లీ కటింగ్ కావాలి. ఇలా స్టైల్స్ అండి. ఎవరిని అనుకరిస్తున్నారండి ఈ లోకం అండి? ఎవరిని అనుసరించాలండి? ఎవరిని మనం ఎగ్జాంపుల్గా ఏమండి, ఈ జాడ్యం క్రైస్తవుల్లో కూడా ఉందండి. నేను క్రైస్తవులు కానిటువంటి వారి గురించి నేను మాట్లాడట్లేదండి, నేను మాట్లాడటం లేదు. క్రైస్తవుల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవుల్లో కూడా చాలా మంది, ఏమండి, ఈ జబ్బు ఉందండి. వాళ్ళని చూసి మనం వేసుకోవటం ఏంటండి కటింగ్ అండి? వాళ్ళని చూసి డ్రెస్సెస్ మనం వేసుకోవటం ఏంటండి? వాళ్ళని చూసి మనం ప్రవర్తించడం ఏంటండి? ఏమిటండి? క్రైస్తవులు ఎక్కడికి పోతున్నారండి? ఏం చేస్తున్నారండి? ఎప్పుడైనా ఆలోచించారా? క్రీస్తును నమ్ముకున్నటువంటి మనం, క్రీస్తు మనకు మాదిరి ఉంచాడండి. మనం ఆయన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలండి. అలా ఎంతమంది కష్టాలు పడుతున్నారు చెప్పండి, ఎంతమంది బాధలు పడుతున్నారు చెప్పండి, ఎంతమంది శ్రమలు అనిపిస్తున్నారు చెప్పండి. లేదే లేదు. దేవుణ్ణి నమ్ముకుంటే మా కష్టాలు పోవాలి, మా బాధలు పోవాలి, మా శ్రమలు పోవాలి, మాకు అన్నీ వచ్చేయాలి. దేవుణ్ణి నమ్ముకుంటే ఏంటంట, అన్నీ వచ్చేయాలి మాకు, ఆల్ ఫ్రీ, అన్నీ వచ్చేయాలి ఫ్రీగా మాకు దేవుణ్ణి నమ్ముకుంటే. ఏమిటంటే అసలు అది ఎక్కడున్నామంటే అసలు మనం కొంచెం నాగరికంగా ఆలోచించండి క్రైస్తవులారా. నేను చెప్తున్నాను, ఏమండి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఎందరో కష్టాలు పడినేనండి నిత్య జీవాన్ని పొందడానికి అర్హత సంపాదించారు. కింద చూద్దాం చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమునో కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. చూసారా, దూషించబడ్డాడండి, కానీ ఆయన బదులు దూషించడా అంటే ఆయన తిట్టారు. నువ్వు నన్ను తిడతావా, నువ్వు నన్ను కొడతావా అని చెప్పి ఆయన తిరిగి తిట్టాడండి. ఉమ్మ వేసిన వారిని తిట్టాడా, గుద్దిన వారిని తిట్టాడా, కొట్టిన వారిని తిట్టాడా, కొరడాలతో కొట్టిన వారిని తిట్టాడండి? లేదండి, బదులు దూషింపలేదండి. ఏమండి, ఆ తర్వాత ఆయన శ్రమ పెట్టబడి ఏమండి, బెదిరింపక, అంటే శ్రమ పెడుతూ కూడా బెదిరింపక అంటే బెదిరించలేదండి ఎవరిని. న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవునికి అప్పగించేసుకున్నాడంటే. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, మనము కూడా ఇలాంటి బ్రతకాలండి. ఏమండి, ఇంకా కింద చదువుతూ చూడండి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూసారా, మన పాపాలని ఆయన మోసాడండి. పాపాలు చేసింది మనం,
అతిక్రమం చేసింది మనం, కానీ మన పాపాలు ఆయన శిలువ మీద మోసాడండి. ఆయన శిలువ మీద మోసాడు మన పాపముల నిమిత్తం. ఏమండి? అంత మాత్రమే కాకుండా ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ఆయన పొందిన గాయాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నానో ఈ మాటలు. ఏమండి? ఆయన ఎలా అయితే తండ్రి మీరేమి చేయుచున్నారు, మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని ఎలా అయితే ఆయన చెప్పాడు, మనము కూడా మన ఎడల ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ దేవుని నిమిత్తము, వాక్య పరిచర్య నిమిత్తము, వాక్యము నిమిత్తము ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఏమండి మీరు మనం అవి ఆనందంతో అనుభవించాలి. ఆనందంతో అనుభవించాలండి. అవి మనం గొప్ప ధన్యతగా మనం ఫీల్ అవ్వాలి. అంతేగాని దేవుని నిమిత్తం మన కష్టాలు వచ్చినప్పుడు, దేవుని నిమిత్తం మనకు బాధలు వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదండి. సంతోషించాలంట. సంతోషించాలి. సంతోషించాలి. యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఎదుటి వారిని క్షమించమని ఆయన తండ్రిని అడిగాడో, అలాగే మనం ఎవరైతే మనల్ని బాధ పెట్టారో అలాంటి వారిని కూడా మనము కూడా క్షమించేటువంటి మనసు, గుణము మనకు రావాలండి. అందుకోసమే ఆయన ఈ మాట మనకు పలికాడండి. ఆయన ఈ మాట పలికాడంటే ఏదో యాదాలోపంగా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట కాదండి. ఆయన నోటి నుంచి ఒక్కొక్క మాట, ఒక్కొక్క ఆణిముత్యమే. ఆ మాట మన క్రైస్తవులు అనుసరించాలి. అందుకోసమే ఆయన ఆ మాట మాట్లాడిందండి. క్షమించేటువంటి మనసు. దేవుని నిమిత్తం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధ, ఎవరు కొట్టినా, ఎవరు తిట్టినా మీరు అసలు తిరిగి మాట్లాడొద్దండి. తిరిగి మాట్లాడద్దు. ఇంకా ఆనందపడండి. ఇంకా ఆనందం. పౌలు గారు అదే చెప్తూ ఉంటాడండి. క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరము అప్పగిస్తానంటాడు ఆయన. చేస్తున్నానంటాడు అంతే ఆయన. నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభం అంటాడు. చూసారా? ఏమండి? ఆ స్టేజ్కి క్రైస్తవులు వెళ్ళిపోవాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నుంచైనా మనసు, ఆలోచన మార్చుకుందామండి. ఒక మంచి లక్షణం ఎదుటి వారిని క్షమించేటువంటి గుణం, అలాగే ఓర్పు, సహనం ఉండాలి అని యేసుక్రీస్తు వారు ఈ మాట రూపంగా మనకు చెబుతున్నారండి. మరొకసారి రెండో మాట ఇంకొక వీడియోలో నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఆల్.